ఏంది వేడుకు ఏదైనా అమ్మవారు పుట్టుదలేనా? అమ్మవారు పుట్టుదలే. శ్రీకంఠ పద పద్మ నేడు శ్రీవాధురేణ అది ప్రాగడ ధర్మజవో ప్రాణ సంత్రాణ. అయ్య వేద విద్వాంసులు నేడు ఆది మాఘవులు అయ్య పాద పద్మములకు నేను పరగంగలుక్కి అది చెప్ప నేర్చిన సేవ పాదకుని నేను. అయ్య పరగంగ రేణుకు పుట్టుక నేడు చెప్పేద జనులార మీ శబల పండుగ అయ్య దీకత విన్న వారికి నేడు విహ పరంపరలో. అంటే మహాత్మా బ్రహ్మను కన్న బ్రహ్మ ఆదిమా బ్రహ్మ. ఆ బ్రహ్మకుమారుడు అంగీక మహాముని, అంగీక మహాముని కుమారుడు జముకుమాముని, జముకుమాముని కుమారుడు జలధారముని, జలధారముని కుమారుడు ఆ నీలమాముని, నీలమాముని కుమారుడు పాలమాముని, పాలమాముని కుమారుడు రక్తమా బ్రహ్మ, రక్తమా బ్రహ్మ కుమారుడు మాత్రము సత్య గౌతమ్మ. అంటే సత్య గౌతముడు మాత్రమా? రేయ్ ఉదయం కోడి కూత రాకెట్ పోటు మనిషి అలుకుడు వినటువంటి సమయంలో అయ్యా ఆ బ్రహ్మముహూర్తం లేచా అయ్యా ఆ పరమేశ్వరునికి 7 సముద్రములు స్నానము చేశా సైతకలింగమును మాత్రం ఏర్పరచుకుని ఆ పరమేశ్వరునికి మాత్రం అనుదినం ఒక్క నిష్ఠతో మాత్రం పూజ చేస్తున్నాడు. ఇప్పుడు ఇది చేస్తున్నాడు. రేయ్ చూచారు దేవేంద్ర దేవతలు, దేవగంధర్వులు, ఋషులు, మునులు, ప్రమలాదులు, ఈ అష్టదిక్పాలకులంతా మాత్రం చూచాడు. ఏమిరా ఈ గౌతముడు 7 సముద్రముల స్నానము చేసి ఆ పరమేశ్వరునికి మాత్రము నిత్యము పూజ చేస్తున్నాడే. వీడికి కోటి అజ్జలు, కోటి పాతకములు, కడాచందు కడాగుర్తు లేకుండా అయ్యా వీళ్ళ తాత ముత్తవ తాతల, వీళ్ళ తల్లిదండ్రుల చేసినటువంటి బ్రహ్మత్య పాతకాలన్నీ మాత్రం ఈడ నగరంలో ఉన్నాయి. ఇలాంటి పాతకములని ఈడపై నుంచుకుని 7 సముద్రముల స్నానము చేశా ఆ పరమేశ్వరునికి మన అనదనము నిష్ఠతో పూజ మాత్రము చేస్తున్నాడు. మాత్రమా ఈడిన మాత్రము సముద్ర స్నానము చేయని వారాధన దేవేంద్ర దేవతలు, దేవగంధర్వులు, ఋషులు, మునులు, ప్రమలాదులు, ఈ అష్టదిక్పాలకులంతా 50 మంది వచ్చి ఒక్కసారిగా మాత్రం ఆ గౌతముని అడ్డగించారు. అట్టి గిరిగేసి గౌతమును మాత్రం ఇప్పుడు గిరిలో నిలిపినారు. చూచాడు గౌతముడు మాత్రం చూసి దేవతలారా అయ్యాలారా ఏమిటి స్వామి నన్ను సముద్ర స్నానముకు పోనీక మాత్రం ఇక్కడ నిలిపారు. నిలిపినటువంటి కారణమేమన్నది, మరి గౌతమ్మ నీవు సముద్రములో స్నానము చేయరాదు. ఎందువలనంటే వాడి గౌతముడు అయ్యో వాయమే ముట్టింది మీనటింట పాతకములు నాయన నాల్కులు కోస్తూ ఉన్నాయి. మీ ముందు ఆట పాతకాలు మురిగి తేలాడుతున్నాయో వారయ్యలారే. వాయనుగడున పాతకాలు ఏనుగు తొండం పువ్వులను వేలాడుచున్నాయి. మీ పిట్టెల్ల పాతకాలు పెనుగును చూన్నాయో వారయ్యలారే. వాయనుగడున పాతకాలు వేలాడుతున్నాయో గౌతమ్మో.
మీ నగరంలో కోటి హత్యలున్నాయో ఓ దేవదేవో హలో గౌతమ్మ రే గౌతమ్మ నీవు సముద్రమును స్నానము చేయరాదు మీ తాత ముత్తవ తాతల మీ తల్లిదండ్రుల చేసినటువంటి బ్రహ్మత్య పాతకాలు రే మీ ముట్టింట పాతకాలు మునిగి తేలాడుతుంది మీ నట్టింట పాతకముల నాలుకలు కోస్తూ ఉన్నాయి మీ ఎనుగడిన పాతకములు ఏనుగు తొండంలో ఏలాడుతున్నాయి అదినడు కాక మీ పెట్టెళ్ళ పాతకాలు పెనగొనుతున్నాయి రే ఆ ఎనుగడిన పాతకాల ఏనుగు తొండముల వలి వేలాడుతున్నాయి ఈ కోటి హత్యలు కోటి పాతకములు మాత్రం నీ నగరలించుకొని నీవు 7 సముద్రములు స్నానము చేసి అయ్యా ఆ సైకత లింగమునకు మాత్రం నీవు అనదినము నిష్ఠతో పూజ చేస్తున్నావు అట్లా చేయడానికిలే నీవు చేయడానికి మాత్రం అర్హుడు కాదురా గౌతమ్మ అన్నారు స్వామి దేవతలారా నమస్కారం స్వామి ఎట్లెట్లా మా తాత ముత్తవ తాతలు మా తల్లిదండ్రులు చేసినటువంటి బ్రహ్మత్య పాతకాలు మా నగరంలో ఉన్నాయా స్వామి నేను సముద్ర స్నానం చేయక నేను వెనుతిరిగి నా నగరి చేరితే నేను చేసినటువంటి ఆ బ్రహ్మత్య పాతకాలని పోతున్నాయా చెప్పండి స్వామి అని రే గౌతమ్మ అట్లా పోవు ఎట్లనంటే నీ ఇక్కడి నుంచి వెనుతిరిగిపోయి నీ నగరకు చేరిన తరువాత నీ కుమారులుగా ఉండబడి 6 కుమారులు మాత్రమే నీవు దగ్గరకు పిలుచుకున్నా రే 7 కుమారులు మాత్రం పిలుచుకున్నా అందులో 6 పెట్టెలకు ధనముక విజయించు ఒక పెట్టిలో బ్రహ్మత్య పాతకాలు ఉంచు ఈ బ్రహ్మత్య పాతకాల పెట్టి ఎవడ పాలు వస్తుందో వాడు మార్గ మధ్యములో నడువు లేక అయ్యా ఆయాసమ చేత మాత్రమా వాడు వెనుతిరిగి నీ నగర చేరుతున్నాడు చేరినప్పుడా రేయ్ వాడికి ఒడిగిలో శ్రీ కళ్యాణం ఉంది నాగ వెళ్ళు మూర్తమనికి నీ నగరకు చేర్చి పరగ చీకటి కొనక నీవు తపముగాని పంపిస్తే అయ్యా ఇక అప్పుడికి పాపాలో ఇక అంతరించేదో అది ఎప్పుడు పాపాలు నేడు అంతరించేను అనిత దేవతలు ఇక ఆనతిచ్చినారయ్యో చెప్పాడు గౌతమ్మ నీవు వెనుతిరిగిపోయి ఈ విధము చేత మాత్రము ఎవడు పాల బ్రహ్మత్య పాతకాలు వస్తున్నాయో వాడు మార్గ మధ్యములు నడువు లేక వెనుతిరిగి నీ నగర చేరుతున్నాడు చేరినప్పుడా వాడికి ఒడిగిలో శ్రీ కళ్యాణం ఉంది నాగవెళ్ళు మూర్తమనికి నీ నగరకు చేర్చి పరగ చీకటి నీ పంపిస్తే అయ్యా నీవు చేసినటువంటి ఈ బ్రహ్మత్య పాతకాలు మాత్రం పరిణామవుతాయి అని మాత్రం చెప్పారు చూచాడు ఎప్పుడు చూచాడు అట్టి గౌతముడు మాత్రమా దిగదిగా నగరికి మాత్రం చేరా తన మగ్గుముగా ఉన్నటువంటి జలగన్ని పార్వతం మాత్రం లేపుతున్నాడు ఎప్పుడు పిలిచినాడు ఆ తలుపులు ఎప్పుడు టోకించినాడు ఆ మహాతల్లి మాత్రం వచ్చా ఆ తలుపులు తీసా బిందిడి తీర్థమనేడు వారగా పోసా ఏమి స్వామి ఇప్పుడే కదా సముద్ర స్నానముకి వెళ్ళారు మరి ఇంతలోని వెనుతిరిగి వచ్చారే సముద్ర స్నానము చేసినట్టు లేదే పరమేశ్వరునికి నైవేద్యము పెట్టినట్టు లేదే ఏమిటి స్వామి అన్నది ఏమి లేదు బామ్మ నేను సముద్ర స్నానము పోతుంటే దేవేంద్ర దేవతలు దేవగంధర్వులు ఋషులు మునులు ప్రమనాదులు ఈ అష్టదిక్పాలకులంతా 50 మంది వచ్చారు గిరిగీసిన నా గిరిలో నిలిపా మా తాత ముత్తవ తాతలు మా తల్లిదండ్రులు చేసిన బ్రహ్మత్య పాతకాల నా పాలనట అందు నిమిత్తమన నేను సముద్ర స్నానము చేయరాదని వెనుతిరిగి నన్ను మాత్రం పంపించారు వాళ్ళు నన్ను పంపుతా ఒక్క వార్త చెప్పారు ఏమిటంటే అంటే మన కుమారుడుగా ఉండబడిన 7 కుమారుడు మాత్రం పిలిచి 6 పెట్టెల ధనముక విజులించా ఒక పెట్టెలో బ్రహ్మత్య పాతకాలుంచి ఆ 7 మాత్రం 7 చుట్టల జుట్టు కాని పెడితే అందులో ఈ బ్రహ్మత్య పాతకాల పెట్టి ఎవడ పాల వస్తుందో వాడు మాత్రం మార్గ మధ్యములను నడువు లేక
వెనుతిరిగి మన నగర చేరుతాడట. వాడికి ఉడికిలో శ్రీ కళ్యాణం ఉంది. నాగవెళ్ళు మూర్తమునకు మన నగరికి చేర్చా. ఆ ఉడికిలో శ్రీ కళ్యాణం అందితే పామా పోవును పాపాలు పొందుగా నేడు ఓ బావో ఇట్లు గౌతముడు నేడు ఆడనుగా మాటో వారయ్యారే బాబా ఈ విధంగా మాత్రం చేయమని దేవతలు మాత్రము మనకు ఆనందించారు. ఆ నిమిత్తమన ఇప్పుడు ఈ కుమారుడు మాత్రము మన పట్టణం నుంచి కరపట్టణములకు పంపించాలి. ఆ 6 పెట్టి 7 పెట్టిలు మాత్రం తెప్పించా. 6 పెట్టిల్లో ధనముకు విజరించా. ఒక పెట్టిలో బ్రహ్మత్య పాతకాలు ఉంచా. ఆ ఎంగళ్ళ పడి ఆడుతున్నరే ఆ బాలులను మాత్రం పిలుస్తున్నారు. అయ్యా ఆ బాలును మాత్రం విరుచుకుని ఏ నీళ్లు చన్నీళ్లు వారికి సమలమల చేసి జాలార మడుగును నేడు స్నానము చేయించి తిల్లని కస్తూరి నేడు తిలక వేదిద్ది అలరపై గంధము నేడు అప్పుడు పూచి చేరు సుక్కాబొట్టు దిష్టితా పెట్టి మంగళ మనరించి నేడు మనసు పఠించా. ఆ బాలులకు మాత్రమా రే సడ్డి శోభేతన్న భోక్తములు మాత్రం ఉంచే పెట్టారు. అయ్యా అది ఎట్లా అంటే అది వడబోసిన పెరుగులు నేడు ఆత్మతన్నము అది గచ్చవాయి పిండి వంట ఇక కమ్మని నేతులయ్యో అది గచ్చవాయి పిండి వంట నేడు కమ్మని నేతులు అది రసములు నేడు ఆవులా పాలు అయ్యా ఆ కుమారుడికి మాత్రమా వడబోసిన పెరుగులు ఓర్పెట్టన్నంప గజ్జివాయి పిండి వంట కమ్మని నేతుల పచ్చళ్ళు కూరలు మహాపగ్గంబుగా అయ్యా అచ్చమ ఆవుల పాలతో మాత్రమా అప్పుడా వారికి వడ్డించి వారి బొజ్జల నిండుగా మాత్రం తినిపెట్టే. అయ్యలారా మీరు మన పట్టణమును ఉండరాదు. ఆ కాన వచ్చే కరపట్టణములకు ఈ పెట్టిని మాత్రం తీసుకొని మీరు బయలుదేరండి రా. తనయులారని ఇప్పుడు చెప్పినారు. ఆ పితృ మాతాపితృలుగా ఉండబట్టి తల్లిదండ్రులు చెప్పినటువంటి వార్త కడు తప్పకుండా ఆ బాలురంతా ఆ తల్లిదండ్రులు చెప్పినట్టుగా మాత్రమా ఆ 7 పెట్టెలు మాత్రం ఎత్తుకున్నారు. ఆ 7 చుట్టలు మాత్రం జుట్టా. ఈ 7 పెట్టెలు ఈ 7 కుమారులకు మాత్రం ఎత్తారా. ఎత్తితేనా బయలుదేరారు. బయలుదేరి పోతూ ఉంటే అందుకంటే ఈ బ్రహ్మత్య పాతకాల పెట్టి ఈ 7 అందరికంటే చిన్నవాడైన శిశుపాల జమదగ్నిపాల మాత్రం వచ్చింది. ఎప్పుడు వచ్చిందో ఆ శిశుపాల జమదగ్ని మాత్రము మార్గ మధ్యంలో నడువు లేక అయ్యా ఈ పెట్టి ఎత్తుకునేటప్పుడు మాత్రం చాలా తేలిగ్గా ఉంది. కానీ పొంగ చాలా బరువేస్తుంది. నడువు లేక ఏమంటున్నాడు శంకరుడు అయ్యో నడువలేను నేడు నాయనలారా నడిచి నా కాళ్ళు చలుపుతున్నాయో వారనలారే అయ్యకకి రాళ్ళు తగిలి నా కాళ్ళు చూడండి ఆ భోగావతి శరీరము బొబ్బలు చూడండు వారయ్యదారే కాళ్ళముల రక్త
వర్షములు కారుతున్నాడు వారనలారే వయ్యాంతకంతకు బరువు అధికమైనాడు నాయనలారు అన్నలారా తమ్ములారా అల్లరా బాంధవులారా అన్నలారా అన్న ఈ బరువును మాత్రం నేను ఇంకొక క్షణము కూడా మోయలేను అన్న నడిచి నడిచి నా కాళ్ళు చలుపుతున్నాయి అధీనుడు గాక నేను ఎన్నడూ ఇలాంటి దట్టమైన అరణ్య ప్రదేశంలో నడిచిన వాడిని కాదు ఆ భోగావతి శరీరం ఆ సూర్య కిరణములు మాత్రం నా శరీరం మీద బాక్య అన్న నా భోగావతి శరీరం అంత బొబ్బలు పోతున్నది ఇటు చూడండిరా నా భోగావతి శరీరం ఏ విధంగా బొబ్బలు పోయిందో రేయ్ కక్కిరాళ్ళు తగిలి నా కాళ్ళు చూడండి అయ్యా కాళ్ళల్లో రక్తములో ఇక రకాలు చల్లాయో నా కాళ్ళల్లో రక్తములు చాల్చురా ఎట్లా కారుతున్నాయో ఇకనే మాత్రమే నేను నడువలేను అంతకంతకు బరువు అధికమవుతుందని ఎప్పుడైతే ఈ జమదగ్ని మాత్రమా అన్నలకు మాత్రం చెప్తున్నాడు చూచారు అన్నలు అయ్యా తమ్ముడా తండ్రి మన తల్లిదండ్రులు మనము నగరిలో ఉండరాదని ఆ కాన వచ్చే కరపట్నములకు మాత్రము అక్కడి వేడుకతో బొమ్మని మనల్ని పంపించున్నారు ఈనాడు ఆ తల్లిదండ్రుల మాటను అతిక్రమించి మనం నగరికి పోరాదయ్యా ఈ అండ వృక్షముల కింద కొద్దిసేపు విశ్రాంతి తీసుకో ఏంతలే అయ్యా ఆ అండ వృక్షముల కింద కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని ఆ పైన పోదాం నాయన కొద్దిసేపు నీ బడలికి మాత్రమే తీరా ఈ అండ వృక్షముల కింద మాత్రం కూర్చోమని అక్కడి పెట్టెలని మాత్రం దించా ఆ అండ వృక్షముల కింద మాత్రం కొద్దిసేపు విశ్రాంతి తీరా తరువాత ఎవరెవరు పెట్టిన మాత్రం వాళ్ళు ఎత్తుకొని వారి శిరస్సును మాత్రం పెట్టుకొని మళ్ళీ కదిలేర్రా ఆ దట్టమైన అరణ్య ప్రదేశంలో కదులుతుంటే అయ్యా అది ఎలాంటి అరణ్యం అయ్యా అది చందన ఖర్జూరనే అడుగుంబేర తరులు అది మందార బోరక అవి మాదులుంగాయే అది చందన ఖర్జూర నేడు దింబేర తరులు అది మందార బోరక నేడు మాదులు బర్రి పాల గుడిచి ఇక మారేడు వెలగో ఎలాంటి అరణ్య ప్రదేశం అంటే చందన ఖర్జూర జంబీర మందార బూరక మహిసాక్షితరుడు మర్రి పాల గుడిచి మారేడు పర్దంకి నల్లేరు పులిమిడి మేడి కలజువ్వి మోదుగ సంపంగి గేదంగి నారికేళ వారిజము దేవదారి దేవకంచనము పుట్ట కటుకొములు వేలములు ఇలాంటి వన ప్రదేశములలో అయ్యా ఆ దట్టమైన అరణ్య ప్రదేశములో ఆ కీకారణ్యములు మాత్రం నడిచిపోతున్నారు పోతూ ఉంటే చూచాడు గౌతముడు రేయ్ జమదగ్ని మాత్రమా ఈ బరువును మాత్రం మోయలేక అయ్యా ఇక అన్నలకి అని చెప్పానా వాళ్ళు ఇంకరం చేయబో మాత్రం ఒక చెట్టు కింద కూర్చుండి పెట్టి ఎప్పటి వల్ల నన్ను నడిపిస్తారు ఇక నేను ఈ బరువును మాత్రం మోయలేని అన్నలకు మాత్రం చెప్పకుండా అయ్యా ఆ పెట్టి మాత్రం తీసుకొని తిరిగా అయ్యా దిగదిగా ఇరుకు మాత్రం తిరిగా అయ్యా అది పరగంగా జమదగ్ని ఒక్క పరుగు వస్తాడు అయ్యయ్యో గౌతముడు జమజూరు తిరిగి జమదగ్ని నేడు వేగమేనే అది తల్లి గృహమో జారో వాసో
తరలినాడయ్యో ఇక నా అన్నలకి చెప్పానా వాళ్ళు మాత్రం నన్ను పోనేవారు. ఏ విధము చేతనైనా ఈ బరువును మాత్రమే నేను మోయలేను. నేను వెలుతిరిగి నగరికి మాత్రం పోవాలని ఆ నట్టడివి నుంచి మాత్రం నగరికి మాత్రం బయలుదేరాడు. ఆ నట్టడివిలో నుంచి ఆ నగరికి మాత్రం బయలుదేరుతుంటే ఆ తల్లిదండ్రులు మాత్రం చూస్తున్నారా. ఏమిరా మనం 7 కుమారులను మాత్రం పంపించామే. అందులో బ్రహ్మత్య పాతకాలు పెట్టి ఎవడ పాలు వచ్చిందో. అయ్యో ఎవడు నడువు లేక వెనుతిరిగి వస్తాడు చూడవలేనని ఆ దంపతులు ఇరువురు మాత్రం చెరువు ఒక మొత్తం మాత్రం కూర్చొని అనుకుని మొత్తం చూస్తూ ఉన్నారు. ఏ కుమారుడు వస్తున్నాడో చూడాలని చూసేటప్పటికే అందరికంటే చిన్నవాడు శిశుపాల జమదగ్ని మాత్రం వస్తున్నాడు. అయ్యా ఆ వచ్చేటి కుమారుని ఒప్పుగా చూసి అయ్యా బిందిడి తీర్థమనేడు వారగా పోసా చిక్కిలి నొక్కినేడు చేరి ముద్దాడి ఆ శిరస్సును పెట్టిన మాత్రం దించా ఆ పరమటి పెద్దలలో మాత్రం నింపారు. ఆ పరమటి పెద్దలలో నిలిపా ఆ టక్కులు వదిలించి నేడు తాళములు తీసా. ఆ పెట్టిల మూతలు ఎప్పుడు తీసినాడు ఎట్లా ఉంది శ్రీహరో వారయ్యలారే వాయ పిట్టెల్ల పాతకాలు నాయన పెరుగునుతూ ఉన్నాయి. నట్టెంట పాతకములు నాలుగులు కోస్తూ ఉన్నాయో వారయ్యలారే అయ్యే వాయను గడుల పాతకాలు ఎలాడుతున్నాయే దేవదేవో రే ఇప్పుడు తాళములు మాత్రమా తీశారు. పెట్టెల్లో పాతకాలు పెనుగొనుతున్నవి. నట్టింట పాతకముల నాలుకలు కోస్తున్నవి. ఎనుగుడిన పాతకములు ఏనుగుతుండల్లో వేలాడుతున్నవి. అయ్యా ఈ విధంగా మాత్రం చూచాడు. ఎమిరా ఈ దేవతలు చెప్పింది మాత్రం వస్తలేని బ్రహ్మత్య పాతకాలంతా మన నగరంలో ఉన్నాయని ఈ దంపతులు మాత్రం ఈ విధంగా మాత్రం చింతిస్తుంటే చూచాడు త్రిలోక సంచారిగా ఉండబడి నారదుడు. ఎమిరా ఆ నారద బ్రహ్మ మాత్రమా ఆ శంకుల మఠముకు మాత్రం వాడు చారంగా వచ్చా చూచాడు. ఈ కవుతుల వారికి కోటి హత్యలు కోటి పాతకములు ఎడాచందు కడా గుర్తు లేకున్నాయే. ఈడిగా ఈడి నగరంలో మాత్రమా ఎవరో పోరాదు. ఆ బ్రహ్మత్య పాతకాలు మాత్రం వారికి అడ్డుతాయని 7 మణువుల ఉక్కు కంట మాత్రం ఆంధ్ర మధ్యములు కట్టి అయ్యా గౌతుల వారికి వెళ్ళి గగనమని ఎలిగంట మాత్రం కట్టించాడు. ఎలిగంట కట్టిస్తానా బ్రాహ్మణుడు వారింటిలో వారభిక్ష అందేదిలే. పరక తంగమదేవర వారింటిలో భోజనం చేసేదిలే. అయ్యా పరక పశుదేవుడు కూడా వారింటిలో పూరి కూడా మాత్రం భోజనం. ఈ విధంగా ఆ గౌతుల వారికి వెళ్ళి ఆ ఎలి మాత్రం విట్టి ఉన్నారు. ఇలాంటి సమయంలో అయ్యా ఏడ గౌతమ బ్రహ్మ గౌతముడికి మాత్రం ఈ చరిత్ర జంకుల మఠంలో ఇలా ఉంటే ఆ పసిడి గంధావళి పట్నం వెళుతున్నాడు మరి గిరిరాజు. అయ్యా రేరాజు తనయుడు వాడు రిపులకు వైర్య భానువంశకుల జుండు పట్టభద్రుండ కానల కారు చిచ్చుకడు పరాక్రుండ కశ్యపు గోత్రంపు కలిగిన రాజు విశ్వముల రాజులకు వీరసురుండు గిరులకు కర్తయ్యన్న నేడు గిరిరాజు. అయ్యా అట్లా కులముద్ధరించిన 3 కుమారులు ఉన్నారు కానీ గోత్రాలు వాడన మాత్రం కుమార్తె లేదు. చూచాడు తన మగువుగా ఉండబడిన జమిళిక పార్వతి మాత్రం చూసా. ఆ జమిళిక పార్వతి మాత్రమా ఆ గిరిరాజుకు మాత్రం చెప్తుంది, ప్రణేశ్వర మనోహర కులముద్ధరించిన 3 కుమారులు ఉన్నారు. గోత్రాలు వాడిన మనకు కుమార్తె లేదు. ఆ పల్లికొండ రంగనాయకి స్వామిక నువ్వాళ్ళు బట్టి నివృత్తి మనకు కుమార్తె లేదు. ప్రణాద అయ్యా శ్రీహరో ప్రాణనాదే
అయ్యయ్యో అయ్య కులం ఉద్ధరించను నాద కొడుకులున్నారు గోత్రాలు బాడను నాకు కుమార్తె కావలను ఓ ప్రాణనాథే అయ్యయ్యే నాదతనము ఎంతయున్న నాద దాయాదుల పాలు ఆ దాయాదులు లేకున్న నేడు ధరణి పాలవు ఇక అర్థమెంతయున్న వ్యర్థము అనాదో అవో ప్రాణనాదో అయ్యయ్యే అర్థము వెన్నెల జగదేవుడు ప్రాణనాదు పరగాడ సంతానము నాకు కావలను నా ప్రాణనాదు ఆ గిరిలో పర్వతము లేలంబడినటువంటి గిరిరాజుక కులముద్ధరించిన 3 కుమారులు ఉన్నారు. గోత్రాలు వాడిన కుమార్తె లేదని తన మగువుగా ఉన్న జమిలిక పార్వతి మాత్రం ఈ విధంగా గిరిరాజును మాత్రమా ప్రార్థన చేసింది. ప్రణేశ్వర మనక కుమార్తె మాత్రమే లేదు. ఆ నెమిలికొండ రంగనాయకునికి నివాళి బట్టి నిమిత్తమన చిన్న పాప మాత్రం లేదు నాదా, నాకు చిన్న పాప కావాలి. ప్రణేశ్వర మరి ఎక్కడైనా తపస్సు చేసి నాకు చిన్న పాప మాత్రమే కావాలనని ఆ ప్రాణనాథునికి చెప్పింది. రేయ్ అప్పుడా ఆ సతిపతి 2 మాత్రము అయ్యా అడుగడుగున అన్న చలివెందులు పెట్టించారు. ఒడుగులు లేని బ్రాహ్మణులకు ఒడుగులు చేయించారు. అయ్యా పేద బ్రాహ్మణులు బట్టి పెళ్లిని చేయించారు. అర్జునుడు కాక అయ్యా గుడులను గోపురములు ఎన్నో కట్టించారు. పండ్ల గంపులు కొన్ని బాలులకు పట్టించారు. అంది అయ్యా అందున సంతానము లేడు అడుగలగలేదు అది పండ్ల గంపులు కొని బాలులకు పంచో పండ్ల కంపలు కొన్ని బాలులకు పెంచారు. అందున వారికి ఆడ సంతానం కలగల. ఈ విధంగా మాత్రమా నూమరాన్యా మిట్టిన వనస్త్రము లేయించారా, పల్లమన బావులు ధృవించారా, అందున వారికి ఆడ సంతానం కలగల. చూచారు ఏమిరా ఏ విధము చేతనైనా ఇక ఆడ సంతానం కావాలంటే ఈ రాజ్యభోగములన్నీ వదిలి రాజ్యమును మాత్రం త్యజించి అయ్యా ఆ 7 సముద్రముల దగ్గరకు మాత్రం పోయి అక్కడ తపంబాసరించి ఏ విధము చేతనైనా కుమార్తెను మాత్రం పడేయవలనని ఎక్కువ భ్రాంతి చేత ఆ సత్యపతి 2 నేడు సరగును లేచి ఆ 7 సముద్రములకు నేడు సరగును పోయి అయ్యా అక్కడ మాత్రం మిర్రు పల్లము లేనటువంటి స్థలంలో దర్భాసనము మాత్రం వరిపించాడు. దర్భాసనము వరిపించా ఆ దర్భాసనం మీద 7 జంకి చర్మంలో వరిచా ఆ జంకి చర్మం మీద 7 రుద్రాక్షలు ఎత్తించా. 7 రుద్రాక్షల మీద 7 భద్రాక్షలు ఎత్తించాడు. 7 భద్రాక్షల మీద మాత్రమా 7 గండు సూదులు ఉంచాడు. 7 గండు సూదుల మీద మాత్రం 7 సన్న సూదులు ఉంచి 7 సన్న సూదుల మీద మాత్రం 7 పన్నకాయలు ఉంచా. ఆ పన్నకాయలు అంటే శిరస్సు మాత్రం పుదిలిముఖం ఉంచి శిరస్సు కిందుగా శ్రీ పాదద్వయముల మీదుగా ఘోరంగా తపస్సు పట్టాడు. ఇప్పుడు పట్టినాడు చూచారా దేవేంద్ర దేవతలు, దేవగంధర్వులు, ఋషులు, మునులు, రమణాదులు ఈ అష్టదిక్పాలకులంతా చూచారు. ఏమిరా గిరులు పర్వతము లేలంబడినటువంటి గిరిరాజు ఒక చక్రవర్తితో సమానమైనటువంటి వాడే. అలాంటి వాడు కుమార్తె నిమిత్తమయ్యేమంటే ఒక కఠోరమైన తపస్సు చేస్తున్నాడు. ఎప్పుడు చేస్తున్నాడు అని ఆ దేవతలు మాత్రము రేయ్ ఆ యోగమాయల శక్తి ఒక మాయ చేత ఆ దేవకన్యగా అదృశ్యమయ్యా ఆ మహాతల్లి ఆ సముద్రములో అంతర తామర పుష్పై మాత్రం జన్మాదులకు ఎప్పుడు తామర పుష్పం ఈ జన్మ చూచింది.
తన ప్రక్కనే ఉన్నబట్టి తన భార్యగా ఉన్నటువంటి జమిలిక పార్వతి మాత్రం చూసా ఏమిరా ఈ సముద్రములో మన తపంబాసరించేటప్పటికి ఇది నిర్జల ప్రదేశం ఇక్కడ ఏమీ లేదే మనం తపస్సు చేసిన తర్వాత ఈ తామర మాత్రం ఉద్భవించిందే అయ్యా తామర కాదు నాకు తరుణే పుష్పమే నాకు పుత్రికయ్యేదో ప్రాణలాదో ప్రణశ్వర మనోహర జీవితేశ్వర రాజోత్తమ చూడునాదా ఆ సముద్రములో మొలచినటువంటి ఆ తామర పుష్పాన్ని చూడు ఆ పుష్పము ఎంత అందంగా ఉందో ఎంత కాంతివంతంగా ఉందో చూడునాదా ఆ తామర పుష్పాన్ని కానీ నాకు అందించినట్లయితే అయ్యా ఆ తామర పుష్పమే నా గర్భవాసమున తరుడిగా మాత్రం జన్మిస్తుంది అయ్యా ఆ పుష్పమే నా గర్భవాసమున పుత్రిక అవుతుంది అయ్యా అందించు నాదా ప్రాణేశ్వర ఆ పుష్పాన్ని మాత్రం అందించమను చూచాడు గిరిరాజు చేసేది తపస్సు మాత్రం అటక్కును సాలించా ఆ సముద్రము ఇంకా చూసేటప్పటికా అయ్యా ఆ తామర పుష్పము మాత్రమా దేదివ్య మానసంగా మాత్రం మెరుస్తుంది చూచాడు ఏమిరా ఏదో దైవ సంకల్పము చేత తప్ప మాత్రము లేకుంటే ఇలాంటి పుష్పము మాత్రం ఉన్నది అయినా మనం ఇక్కడ తపస్సు చేసేటప్పటికి సముద్రములు ఏమేను లేదే ఇప్పుడు ఈ తామర పుష్పము పుట్టిందంటే ఏ దేవతో నన్ను కరుణించా ఆ పుష్పమే ఏమన్నా నాకు పుత్రిక ఏమని ఇస్తుడేమో అని ఆ సతిపతి ఇరువురు మాత్రం సముద్రములేకి దిగ్గి అయ్యా లంకించి బొంకించి మాత్రం ఆ పుష్పాన్ని మాత్రం కొయ్యబోయారు ఎప్పుడు కొయ్యబోయినరో రే ఆ పుష్పము మాత్రము ఆ పుష్పము త్రుంచక తెలికే అయ్యా అది పరగంగ పుష్పము నేడు పచ్చేరాని అది పచ్చని చుకోరు ఇక రామజను కాయే అది పచ్చని చుకోర నేడు రామజను కాయే అయ్య ఎగసను యాగంబరమును ఏగమే నేడు ఆ తామర పుష్పం మాత్రమా తక్కున పడి మారియా చికోరపు రామచిలుక అవతారం మాత్రమ దాల్చి పక్షి మాత్రం ఒక్కసారి మాత్రం పైకి లేచిందిరా పైకి ఇప్పుడు ఎగరిందో చూచారు ఏమిటిరా ఈ సముద్రములో తామరగా పుట్టిటేమిటి ఈ తామర పుష్పం మాత్రం పడి మారి పచ్చని చికోరపు రామచిలుకగా మాత్రం మారింది ఇదేదో ఇంతగా ఉందే ఏ దైవ సంకల్పం అని ఏది ఏందో తెలియడం లేదని ఆ పక్షిని మాత్రం వదలడానికిలే ఏ విధమ చేతన పక్షిని పట్టవలనని ఆ పక్షి ఇంకా చూసేటప్పటికా గిరిరాజు బట్టి అన్న తపస్సు మీద మాత్రం వాలింది సముద్రంలో నుండి గట్టు మీద ఉన్నాడు తపస్సు మీద ఎప్పుడు వాలిందో అక్కడికి ఇరువురు నేడు ఆదుకొని వచ్చారు అయ్యా అక్కడికి ఇరువురు ఆదుకొని వచ్చా అయ్యా ఇక లంకెంచు బంకెంచో అది చిరుకున్న బచ్చరా దారే అది లంకెంచి బొంకెంచనే అడుగులు కొనబట్టబోతా అది చిక్కదు వారికయ్యో వారయ్యో ఇక దక్కదు హసిను ఎప్పుడు లంకించి బొంకించి చిలుకును పట్టబోయారు ఆ చిలుకు వారి చేతికి చిక్కక వారి చేతికి దక్కక ఆంధ్ర మధ్య మరికి ఎగచ్చింది ఎప్పటి వాళ్ళ ఆంధ్ర మధ్యకు ఎగచ్చ ఆయా రివ్వున ఆ పశుని గంధావళి పట్టణంకు బయలుదేరిందిరా ఆ పశుని గంధావళికి పోతుంటే ఆ సత్యపతి ఇరువురు మాత్రమా ఆ పక్షిని ఎంటాడి ఆ పక్షి మాత్రం బయలుదేరారు బయలుదేరా ఆ పశుని గంధావళి పట్టణంలో గిరిరాజు కూర్చున్న సింహాసనం మీద వాలి
అక్కడికి ఇరువురు నేడు ఆదుకొని వచ్చారు. ఆ రామచిలుక, ఆ చికోరపు రామచిలుక మాత్రము సింహాసనం మీద ఎప్పుడు వారిందో అక్కడికి ఇరువురు నేడు ఆదుకొని వచ్చా. అయ్యా అయ్యా శ్రీహరో వా శంకరుడే లంకించి పుంకించలాయన చిలుకును పట్టబోయినారు. చిక్కదు ఆ చిలుక వారి చేతి కోస్తాము వారయ్యలారే. వాయ దక్కదు ఆ చిలుక దైవ కుర్బానయ్యో వారయ్యలారే. వాయగసినాది పక్షి యోజనమో పడవో వారయ్యలారు. అయ్యా అక్కడికి కూడా వారు ఆదుకొని వచ్చి లంకించి బొంకించి చిలుకును పట్టబోతే చిక్కదు ఆ చిలుక వారి చేతికి మాత్రమా వారి చేతికి చిక్కకనే వారి చేతికి తక్కక ఆమ్రమధ్యమునికి వెగస రేయ్ వారి తాత ముత్తమ తాతలు వారి తల్లిదండ్రులు వేసినటువంటి ఉద్యానవనం ఆ ఉద్యానవనంకు మొత్తం బయలుదేరిందిరా. బయలుదేరిపోతుంటే ఆ చిలుకు చూచారు. ఏమిరా ఇది ఏదో దైవ సంకల్పంగా ఉంది. ఈ చిలుక ఏదో మనకు చిన్న పాపగా పుట్టుపోతుంది అని ఆ చిలుకని ఎంబడించి ఆ దంపతులు మాత్రమా ఆ తాత ముత్తమ తాతలు వేసిన ఉద్యానవనంకి వచ్చారు. వచ్చేటప్పటికా ఆ పసిడిన నాగులు పుట్ట మీద మాత్రం వాలిందయ్యా. ఆ చిలుక ఎప్పుడైతే పసిడి నాగులు పుట్ట మీద వాలిందో అక్కడికి ఇరువురు నేడు ఆదుకొని వచ్చి అయ్యా లంకించి బొంకించి చిలుకలు పట్టబోయినారు. అయ్యా అక్కడ కూడా వారి చేతికి చిక్కల వారి చేతికి చిక్కకని వారి చేతికి దక్కకని అధోలోకములు 7 ఊర్ధ్వలోకములు 7 అధోలోకములనగా అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ. ఈ పాతాళ లోకమునకు మాత్రం స్వరం పడిపోయింది. ఆ సత్యపతి ఇరువురు చూస్తుండగానే ఆ పసిరినాగులు పుట్టలేక ఇప్పుడు స్వరం పడిందో చూచాడు. ఎవిరా ఇది ఏదో దైవ సంకల్పంగా ఉంది. అంతర తామర పుష్పంగా పుట్టిటేమిటి, మరి పక్షిగా మారటమేమిటి? ఈ పసిని నాగు పుట్టలేక మాత్రం త్వరబడిందే. ఈ పుట్టలో నాపాలి దైవం ఉంది, ఈ పుట్టలో నాపాలి దేవత ఉంది, ఈ పుట్టలోనే నాపాలి కుమార్తె ఉంది. ఇక ఈ పుట్ట నుండిరా నా ఎరుకు లేకుండా ఏది మాత్రం బయలుకు పోరాలా. బయట నుంచా నా ఎరుకు లేకుండా పుట్టలేనికి ఏది పోరాదని అప్పుడా తన మెడలో ఉన్న ఎండుత్ర దంజము ఆ పైడుత్ర దంజమును మాత్రం తెంచి అయ్యా ఆ పొలోయని ఆ పుట్టకు మాత్రం పోగు నూరు జుట్టా ఆ దేవేంద్ర దేవతలు మాత్రం ఆనకట్ట పెడుతున్నాడు. అయ్యా ఆ దేవేంద్ర దేవతలు ఆనకట్ట పెడుతున్నాడు. ఎట్లా పెడుతున్నాడు? శంకరుడు ఓయ్య దేవేంద్ర దేవతలారనేడు దేవగంధర్వుల ఋషులార మునులార భ్రమలా అయ్యా దేవేంద్ర దేవతలారా దేవ గంధర్వులారా ఋషులార మునులార ప్రమనాదులారా అష్టదిక్పాలకులారా మీకందరికి ఉందన్న స్వామి. ఈ పుట్టలో నాపాలి దైవం ఉంది, ఈ పుట్టలో నాపాలి దేవత ఉంది.
రేపు అల్లంత ప్రొద్దుకు నేను అరదోమ వేళకి నేను వచ్చేవరకు అయ్యా ఈ పుట్టలో నుంచా నా ఎరుకు లేకుండా బయలుకు పోరాదు, బయట నుంచా ఈ పుట్టలోనికి మాత్రం ఏమి రావడానికి అయ్యా ఆ పుట్టుకు మాత్రం ఆనకట్టి పెడుతున్నాడు. అయ్యా ఈ విధంగా మాత్రం ఆనకట్టి పెట్టా తన మెడనున్న వనమాల మాత్రం పోగునూరు జుట్టా ఆ దేవతలను మాత్రం ఆనకట్టి పెట్టా ఆకాశమైన పోయే పక్షి మాత్రం వారు ఉంచకూడదు, నేలబోయే నల్లచీమ కూడా ఈ పుట్టను మాత్రం నెలమట్టకూడదు. నేను ఆనకట్టి పెట్టి మాత్రమా ఆ పశుని గంధావుడి పట్టినమ్మ చేరాడురా. అప్పుడు తన మంత్రులను మాత్రం పిలిచా ఆ మంత్రులు మాత్రం అడుగుతుండు, ఒరే మంత్రులారా చూచారయ్యా ఆ సముద్ర తీరమునకు మేము తపస్సు చేస్తుంటే కుమార్తె నిమిత్తమై మేము కోరిక చేత ఆ సముద్ర ఒడ్డుని మేము తపస్సు చేస్తూ ఉంటే అక్కడ అంతర తామర పుష్పంగా పుట్టింది. ఆ పుష్పం ఏమరియా పడిమారి పచ్చని చికోర రామచిలుకు గయమది. ఇప్పుడా మా తాత ముత్తతాతలు తల్లిదండ్రులు వేసిన ఉద్యానవనములో చొరంబడిపోయింది. ఆ పుట్టను మాత్రం త్రవ్వాలి, ఆ పుట్టను మాత్రం త్రవ్వాలి. ఇప్పుడు ఆ పుట్టని త్రవ్వేటువంటి వారు ఎవరు రా అన్నాడు. అప్పుడు మంత్రుడు చూశా, రాజోత్తమ పుట్టలు తవ్వాలనన్నా తటాకములు కానీ బావులు కానీ చెరువులు కానీ ఇలాంటివి ఏమైనా తవ్వాలనంటే ఉడీరాజులుగా ఉండబడింటే ఉడీరాజులు తప్ప ఇక నీ తప్పరలి దీన్ని మాత్రం తవ్వలేరు. అయ్యా రాజోత్తమ ఆ ఉడీరాజులు మాత్రం తవ్వుతారు స్వామి. అప్పుడా ఆ రాజు మాత్రం కదిలే ఆ ఉడీపాళెము వచ్చాడ్రా. ఆ ఉడీపాళెం వచ్చా ఆ ఉడీపాళానికి ఊరు పెద్దలు ఉన్నారు. వారు ఎవరంటే వాడి ఎండలకు బయడులకో వాడు పరసంగంలో అది ఎండలకు బయడులక ఉప్పర సంగను అది పరగంగ పెద్దలవో వారాయో అది పరగ వెళస్తాడు. ఎప్పుడు మంత్రులు చెప్పినారో రేయ్ ఆ మంత్రులు ఎంత పెట్టుకుని ఆ ఉడీపాళెం మాత్రం వచ్చాడురా. ఉడీపాళెం వచ్చా ఆ ఉడీపాళెంలో ఉండబడి ముగ్గురు పెద్దలు ఉన్నారు. ఆ ముగ్గురు పెద్దల ఎండులక పైడులక ఉప్పర సంగన్న అనేటి ముగ్గురు పెద్దలు ఉన్నారు. ఆ ముగ్గురు పెద్దలను మాత్రం పిలుస్తున్నాడు. అయ్యా ఎండులక పైడులక ఓడి ఉప్పర సంగన్న అయ్యా రండ్రా ఆ సంగన్న అని ఆ ఉడీరాజుని పిలిచాడు. చూచాడు ఏమిరా గిరిడు పర్వతం లేలంబడిన గిరిరాజే కాలినడకన మాత్రం అన్న ఉడీపాళెం వచ్చాడే. రేయ్ ఏమన్నా తప్పు చేశారా? రేయ్ ఏ నేరం చేశారు? ఏమి తప్పు చేశారు? ఏం జరిగిందిరా? రాజు మాత్రం ఇక్కడికి వచ్చారని భయభ్రాంతులు అయిపోయారు. ఏమిరా రాజు ఇక్కడికి నడిచి రావడేంటి? ఒక్క వార్త చెబితే మనమే అక్కడికి పోతాం కదా. రాజు ఇక్కడికి వచ్చాడే ఏమి తప్పు చేశారో చెప్పండి అంటున్నా. అయ్యా మీరు సంగన్న మేము ఎలాంటి తప్పులు చేయలేదన్న. ఈలోన ఆ గిరిరాజు వారిని పిలిచి ఒరే సంగన్న తప్పు కాదు నాయనా, ఆ మా తాత ముత్తతాతలు మా తల్లిదండ్రులు వేసిన ఉద్యానవనంలో పసిని నాగులు పుట్ట ఒకటి ఉంది. ఆ పుట్టను త్రవ్వాల. ఆ పుట్టలో నాపాలి దైవం ఉంది. ఆ పుట్టలో నాపాలి కుమార్తె ఉంది. ఆ పుట్టలో నాపాలి దైవం మాత్రం ఉంది. మీరు ఆ పుట్టను కానీ త్రివేరంటే రేయ్ ఆ పుట్టను కానీ త్రివితే పారడ మన్నిత్తి కానీ మీరు ప్రక్కనేస్తే అయ్యా పారడ ముత్యాలు ఇస్తా. అయ్యా తట్టడ మన్నిత్తి కానీ పక్కనేస్తే తట్టడ రత్నాలు ఇస్తా. మీకు ముత్యాల రత్నాల వజ్ర వైడూర్యముల గోబేదిక పుష్పరాగముల మరకత మాణిక్యముల ఇలాంటి రత్న రాసులన్నీ మాత్రం మీకు ఇస్తాను. రేయ్ ఎంత మన్ను తీసి మీరు ప్రక్కనేస్తారో అంత ఈ ధనం మాత్రం మీకు ఇస్తారని ఆ వడీరాజులకు చెప్పా. రేయ్ రేపు సూర్యోదయం కల్లా 700 తట్టలు 700 చుట్టలు 700 గుద్దేళ్ళు 700 మంది మనుషులు మాత్రమా అయ్యా వేగమే కదిలే రమ్మని వారికి మాత్రం ఆజ్ఞ చేశాడు. చూచారు
సంగన్న మాత్రమా రాజోత్తమ తమ రాజ్ఞిని మాత్రం సరసా వహించి మేము మాత్రమా రేపు సూర్యోదయానికల్లా ఆ మనుజుని తోటకు మేము మాత్రము ఏం చేస్తామని ఆ ఉద్యానవనముకు మేము వస్తాం. స్వామి మీరు దయచేయండి ఆ రాజును మాత్రం పంపించి అప్పుడు ఆ గ్రామంలో ఉన్న వారిని దగ్గర చెప్పారు, రేపు సూర్యోదయం కల్లా ఆ మనుజుని తోటకు మాత్రం ఆ ఉద్యానవనముకు మనం పోవాలి. 700 తట్టలు, 700 చుట్టలు, 700 గుద్దేళ్ళు, 700 మంది మనుషులు మాత్రం గదిలే ఆ పసిని మరి ఆ ఉద్యానవనం లేక మాత్రం వచ్చారురా. ఈ విధంగా వడ్డీ రాజులంతా మాత్రం బయలుదేరి ఇప్పుడు వచ్చినారు. అయ్యా అదే ఆ పుట్టకాడికి మాత్రం పోయా ఏదో సంబరాడి వాళ్ళు వేకదూపం వేశా, పందుము మహిషాక్షి పట్టి దూపం వేశా, ధూమదేవన విద్యముల కడగ వర్చించి ఆ పుట్టక మాత్రం శాస్త్రంగా దండము పెట్టా. ఆ పుట్టను మాత్రం త్రవ్వడానికి ప్రారంభించారా. అయ్యా నా ఉంది తవ్వుతుంటే అయ్యా శ్రీహరో శంకరుడో అయ్యయ్యో యోజనములు విధేను పుట్టనాయన 2 యోజనాలు పెరుగుతున్నది పరకంగా ఆ పుట్ట పరగ పెరిగినాదే వారయ్యరారే మరలగా వడ్డీ రాజులు నేడు మరి త్రివ్వినారు. అది యోజన మొదవితేను 2 యోజనాలు అది మల్లబడి వడి రాజులు మరి త్రివ్వతారే వారయ్యరారే పుట్టిన మాత్రం ఇప్పుడు చదువుతున్నారు. రేయ్ 3 మధ్య గదమ దువ్వితేనా 2 గదాలు పెరుగుతుంది, భార్యల బార దువ్వితేనా 2 బార్లు పెరుగుతుంది, యోజనము దువ్వితేనా 2 యోజనాలు పెరుగుతుంది. పుట్ట ఎంత త్రువ్వితే అంత పెరుగుతుంది. చూచారు యోజనం అంటే రేయ్ 10 మైళ్ళు అయితే ఒక ఆమడ, 12 మైళ్ళు అయితే ఒక ఆమడ, 12 ఆమళ్ళు అయితే ఒక క్రోసు. ఈ విధంగా అయ్యా యోజనం అంటే 60 ఆమడ, 60 ఆమడనే ఒక యోజనం అంటారు, 60 ఆమడని ఒక యోజనం అంటారు. ఆ యోజన ఎత్తు మాత్రం తిరిగిపోయారంట. అట్లా ఇప్పుడు దువ్వినారు, యోజనం దువ్వితే 2 యోజనాలు పెరుగుతుంది. ఈ విధంగా త్రవ్వడానికి త్రువ్య ఈ వడ్డీ రాజులు మాత్రం అలసిపోయా అన్న. ఆ వడ్డీ ఉప్పర సంగన్నకి చెప్తున్నారు, అన్న ఎన్నో బావులు త్రివ్యాము, ఎన్నో తటాకములు త్రివ్యాము, ఎన్నో కొలలు త్రివ్యాము, కానీ ఇలాంటి వింత మాత్రం మేము ఇప్పుడు చూడాల. ఇలాంటి వింత మాత్రం మేము చూడలేదన్నా. మేము యోజన తవ్వుతుంటే 2 యోజనాలు పెరుగుతుంది అన్నా. త్రవ్వలేమో మాయల్లోనేమో వాసంగంలో తొమ్మి మాన బడలికైనాడు వాసంగంలో సంగన్న. ఇక నీ పుట్టను మాత్రం త్రవ్వడం మా సాధ్యము కాదు అన్న. మేము తవ్వుతుంటే ఆ పుట్ట మాత్రం పెరుగుతుంది.
మేము ఏమి చేయాలని ఎప్పుడు సంగన్నకు చెప్పారు, ఒరేయ్ ఇది రాజు ఆజ్ఞ నాయన, మనం మాత్రం కాదన రాదు, తవ్వండి రా పుట్ట అన్నాడు. మళ్ళీ ఇప్పుడు దోమన్నారు. మళ్ళీ ఆ ఒడి రాజులు మాత్రమా మళ్ళీ ఆ పుట్టను మాత్రం తిరుగుతున్నారా. త్రవంగా 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 ఒక బ్రహ్మాండమైన ఒక చెట్టు మాత్రం పడిపోయింది. పాతాళపు చెట్టు మాత్రం ఇప్పుడు పడిందో చూచారా. ఇక నా వడ్డీ రాజులు ఆ చెట్టును చెట్టు చూస్తేనా ఒక్కటి కానీ వారు ఎంత దూరం దివ్వినరో ఆ తవ్వినంత దూరం ఒక్కటే చెట్టు, అంత విస్తీర్ణం మాత్రం ఇప్పుడు ఉందో. ఎక్కడ కీటు కానీ వీరి కానీ కీటు కానీ ఏమీ లేదు. ఆ బండను చూసా, ఆ చెట్టును మాత్రం చూసి అప్పుడు సంగన్న కంటారు, సంగన్న మేము ఎన్ని కొలనులు తిరిగాము, ఎన్ని తటాకములు తిరిగాము, ఎన్ని కోనేరులు తిరిగాము, కానీ ఇలాంటి చెట్టుని మేము ఇప్పటికి చూడాల అన్నా. పరగ ఈ చెట్టుని మేము పరగదీలేవో అది చెట్టు కాదు వారల్లనేడు సాతాళ బాసట్టు, అది కొట్టిన పగలదు మా కోరిక దూరంగు. అయ్యా ఇది ఒక ఇనుముతో సమానంగా ఉంది. కొట్టితే పగలడంలే, తట్టితే పగలడంలే, రేయ్ గడ్డ పాలట కలిపి కావడంలే, గుద్దేళ్ళు కలిపి కావడంలే, మేము ఎంత మ్రోదినా ఈ చెట్టు మాత్రం కదలడంలే అన్న. ఇక ఈ చెట్టును మాత్రం మేము తీలేము, ఈ చెట్టునా మేము తీలేమరా అని ఎప్పుడు సంగన్న ఇప్పుడు అన్నారు. చూచాడు సంగన్న, ఏమిరా రేయ్ వడ్డీ వంశమును పుట్ట్యా ఇలాంటి చెట్టుని తీయలేదంటే ఎంత అపఖ్యాతిరా అని ఆ వడ్డీ ఉప్పర సంగన్న మాత్రమా 7 మణువుల ఉక్కు సమ్మిట మాత్రమే తీసుకుని అయ్యా వాడు కూడా మేసమడేసి గుడ్లెర్ర చేసి అది ఎర్ర గడ్డ ముందు మరి వాడి బాహులే మరి వాడి బాహులు ధరసి అది మేఘాల రవత్తూళి ఇక మించి గజిమ్మో. అరే బయ్యర గడ్డమతి మరి వాడి బాహులు ధర కుడివేసమడి వేసి గుడ్లెర్ర చేసి బయ్యర గడ్డమతి మరి వాడి బాహులు ధర మేఘాల రవద్దూళి మింటికి పొటపట దంతపుల వాడు పకలంగా గురికా. రే పరగా ఉక్కు సమ్మిటి మాత్రం తీసుకు అయ్యా గిరగిర త్రిప్పి మాత్రం సట్టుకేసి మోరేదాడు. ఎప్పుడు రోజునాడు రేయ్ ఆ దైవ మహత్యమ చేత ఆ ఉప్పర సంగన్నకు మాత్రము ఆ మహాతల్లి ఆమోహమయ్యి ఏమంటుంది, అయ్యా ఏదో వాగిరిరాజే తల్లి గిరిరాజ నేడు ఒక వార్త ఇనుము, కుమార్తె కావాలని నీకు కోరిక ఉంటేను గిరిరాజే. అయ్య పరగని కుమారులు నేడు ఆ పరగ పెద్దవాడయ్య ఆ అగస్త మహారాజుని కోరు బరి విడితేను రాజే. ఆహా అయ్య కోరు బరి విడితేను కూతురయ్యేను గిరిరాజు. నీకు కుమార్
కుమార్తె కావాలని కోరిక ఉంటేను ఆ కళ్ళ తల్లి ఆహా అమోఘమైనటువంటి ఆ ఉప్పర సంగన్న మాత్రమా ఓ తండ్రి ఓ తండ్రి ఓ తండ్రి అంటూ రేయ్ గటగట వనకుచా వడవడ మాట్లాడుచా ఆ కంటి ధారలో మాత్రమ ధరపై కురుస్తూ ఉంటే గిరిరాజా అయ్యా కన్న తండ్రి రాజోత్తమ నీవు మాత్రమా కుమార్తె కావాలని నీకు కోరిక ఉంటే నీకు 3 కుమారులు ఉన్నారు. అందులో పెద్దవాడు అగస్త్య మహారాజుని. ఆ పెద్దవాడు అగస్త్య మహారాజుని దొడుకుని వచ్చా అయ్యా ఈ పుట్టు దగ్గర కానీ నీవు కోరుబలి పెడితే నేను నీకు కూతురై పుడతా అని ఎప్పుడు చెప్పిందో చూచాడు. ఎమిరా ఈ కూతురు లేకున్నా దొడ్డదే గాని కన్న బిడ్డని ఏ కసాయివాడైనా కడతా రేయ్ ఏ కసాయివాడు కూడా కన్న బిడ్డని మొత్తం చంపుతాడా? అయ్యయ్యో ఈ కూతురు లేకపోయినా నాకు దొడ్డదేనే అంటే తన మనస్సు మాత్రం అంగీకరించక తగదర్లా ఆ పసిని గంధావళిక పరగంగ పసిని గంధావళికి పరగంగ చేరే